ఫ్రెండ్స్ ఇవాళ ఒక షార్ట్ నోటీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ కాల్ ఫర్ చేసాము. అయితే బేసిక్లీ డెమోక్రసీలో మన ప్రాసెస్ మీద అందరికీ నమ్మకం ఉండాలి. అండ్ all the works which we are doing, I wanted to place before everybody, including media, so that they understand what is going on. Social media lo gaani, press lo gaani nenu chustunnanu. Some questions are being raised. Sudden ga voting percentage etla perigindi, EVM ikkada etla తీసుకెళ్తున్నారు, ఒక పార్టీ ఇన్ పవర్ హౌస్లో ఈవీఎం దొరికింది. సో దాని గురించి అంటే అన్ని ఎంక్వైరీస్ అండ్ వాట్ ఈస్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కాల్ ఫర్ చేశాము. ఆన్ 11th మీకు గుర్తుంటుంది, నేను 7:30కి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను మన ఓటింగ్ పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్రంలో 60.57 ఉంది. అట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ మళ్ళీ 2-3 times నేను క్లారిఫై చేశాను దట్ దిస్ ఈస్ ది రిపోర్టెడ్ ఫిగర్ యాజ్ ఆఫ్ 5 PM. యూ కెన్ గో బ్యాక్ అండ్ లుక్ అట్ వాట్ ఐ వాజ్ సెయింగ్. తర్వాత చాలామందితో ఇండివిజువల్గా కూడా ఇంటరాక్ట్ అయ్యాము. ఇట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ ఫిగర్. ఐ హ్యావ్ సెడ్ ఇన్ దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫైనల్ ఫిగర్ మనకు రేపు వస్తుంది. ఎట్లా జరుగుతుంది, వై దీస్ మైనర్ వేరియేషన్స్ ఆర్ దేర్, ఇన్ సమ్ ప్లేసెస్ సమ్ వేరియేషన్ మే బీ మోర్, ఇన్ సమ్ ప్లేసెస్ సమ్ వేరియేషన్ మే బీ లెస్, ఎందుకు జరుగుతున్నది ఆ ప్రొసీజర్ కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నిన్న నిజామాబాద్ బీజేపీ క్యాండిడేట్ వచ్చి నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఈ ప్రొసీజర్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెడ్ దట్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ప్రెస్ సార్, చాలామందికి తెలియదు, ఐ డిడ్ నాట్ నో టిల్ యూ టోల్డ్ మీ. సో basically what happens is that 5 o'clock report మేము 5 o'clockకి ఈసీఐకి రిపోర్ట్ చేయాలి. 5:15, 5:30 తర్వాత అక్కడ నుండి కాల్ చేస్తారు, వాట్ ఈస్ యువర్ ఎస్టిమేటెడ్ పోలింగ్ పర్సెంటేజ్. 6 o'clockకి మీకు తెలుసు, వాళ్ళు దే విల్ పుట్ అప్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. అవర్ సెక్టర్ మ్యాజిస్ట్రేట్ స్టార్ట్ కలెక్టింగ్ ది ఫిగర్స్ ఫ్రమ్ 4 o'clock బికాస్ ఈ ప్రాసెస్ అయితే జనరల్గా 10 పోలింగ్ స్టేషన్స్ నుండి కలెక్ట్ చేసి యాడ్ చేసి ఆర్ఓకి రిపోర్ట్ చేస్తారు. ఆర్ఓ గారు ఇంటర్న్ సిఇఓ ఆఫీస్కి చెక్ చేసి రిపోర్ట్ చేస్తారు. సో ఫిగర్స్ అట్ 5 o'clock ఒక జనరల్ ఎస్టిమేట్ లాగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈసారి టోటల్ పర్సెంటేజ్ చూస్తే 60.57% అప్పుడు ఎస్టిమేట్ వచ్చింది. ఫైనల్ ఫిగర్స్ సైన్డ్ కాపీస్ ఆఫ్ ది ఆర్ఓస్తో పాటు మేము 62.69% చెప్తున్నాను. ఇంతవరకు ఎట్టి పరిస్థితిలో ఉంటుంది బికాజ్ అట్ మెనీ ప్లేసెస్ మీకు తెలుసు పోలింగ్ విల్ గో ఆన్ బియాండ్ 5 o'clock. నిజామాబాద్ ఒఫిషియల్గా 6 వరకు నడిచింది. సో నిజామాబాద్లో కొంచెం ఇంక్రీజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. 5 o'clock ఎస్టిమేషన్ ఎందుకు ఇస్తున్నాం, బికాస్ కంట్రీ వైడ్ ఫిగర్స్ అప్పుడు 5 o'clockకి తీసుకుని ఈసీఐ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఒక సిస్టమ్ ఉంది. హియర్ I have seen some articles and some speculation about city Hyderabad and Secunderabad percentages. Again here also collection of figures has been started at around 4:30 by various sector magistrates. Our time lo unna estimates prakaram at many places in the city manaku 6 o'clock varaku voting jarigindi. But more importantly ee figures ఎట్లా కలెక్ట్ చేస్తున్నాము, ఎట్లా కన్సాలిడేట్ చేస్తున్నాము, కౌంటింగ్ రోజు ఏమేం ప్రొసీజర్ ఉంటుంది, ఇవి అన్నీ అందరికీ తెలియచేయడానికి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము. దేర్ ఆర్ 2 బేసిక్ రిజిస్టర్స్. ఫార్మ్ 17A ఇక్కడ ఓట్ చేశారా మీరు అందరూ? కొంతమంది ఓట్ చేశారు కదా, సంతకం పెట్టారు. సంతకం సమ్ ఆఫ్ యూ మే ఆల్సో పుట్ యువర్ థంబ్ ఇంప్రెషన్ ఆర్ సంబడి, మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ సైన్డ్ ఐ హోప్. సో ఆ రిజిస్టర్కి, ఆ యాక్చువల్ రిజిస్టర్కి మేము 17A అంటాము. దట్ ఈస్ విత్ యువర్ సిగ్నేచర్ ఆఫ్ ది ఓటర్. టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్ వారి పేర్లు ఉంటాయి అండ్ దెన్ యువర్ సిగ్నేచర్ విల్ బి దేర్. దాని మీద ఇంకొక రిపోర్ట్ ఉంటుంది 17C. ఇది ఒక 2-page రిపోర్ట్ ఉంది, అన్ని డీటెయిల్స్, नेम ऑफ कैंडिडेट, नंबर ऑफ वोट डिस्प्लेड कैंडिडेट, तो काउंटिंग के टाइम का आ गया है 17C में. दिस विल बी केप्ट अलॉन्ग विद द टाइम ऑफ काउंटिंग. नंबर ऑफ एलेक्टर्स असाइन्ड इन द पोलिंग, टोटल नंबर ऑफ वोट्स అంటే పిఓ గారు ఫైనల్ గా 17A అబ్స్ట్రాక్ట్ ఇక్కడ పెడతారు, ఎంత మంది ఓట్ చేశారు అని. ఆల్ దట్
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పోలింగ్ క్లోజ్ చేసే ముందు 17C की కాపీ ప్రతి పోలింగ్ ఏజెంట్కి ఇస్తున్నాము. Any political party or any politician or candidate who says ki what has happened, why it has happened, they should first talk to their polling agents. Andar ki copy istunamu 17C. They can see that. Signed copy will be given by the presiding officer to the polling agent. Aa copy వాళ్ళ చేతిలో ఉంటుంది. At the time of counting, this form 17C and 17A actual register of signatures will be stored with EVM VVPATs. They'll be taken out of the strong room and they'll be verified with the observer and the returning officer. So please do not have any doubt of the figures we are giving. These will be verified. If you feel all the parties are going to just collude and make mess of it, then I do not know, then nothing can be believed in this country. There is an external senior IS officer observer ga vastunaru, akkada candidate untaru, candidate agent untaru, polling agents చేతిలో 17C ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ దీని మీద డౌట్ చేస్తే I don't think that we are playing the right role in reporting facts. Kindly say all this also. Form 17C is given to all polling agents. Why don't they check those figures? కాన్స్టిట్యుయెన్సీలో 17Cs అన్నీ టాలీ చేసి తర్వాత ఇంకొకటి పోయినసారి కూడా మీరు కూడా అడిగారు, మళ్ళా నా దగ్గర ఈ డౌట్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీకు చెప్పాలి. ది పోలింగ్ క్లోజెస్ అరౌండ్ 6 o'clock, 7 o'clock. ఆ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఈ 17C రాస్తారు, పొలిటికల్ ఏజెంట్స్ దాని మీద సంతకం పెడతారు, ఈవీఎం సీలింగ్ జరుగుతున్నది. Battery power packs are removed so that batteries do not, once they are put in the strong room, akkada leakage, short circuit aviyani jaragakudadu. All this takes 1 hour, 2 hours. Sector magistrates come along the route, POs ki pick up chestaru, andaru chivarki malla distribution center, reception center ki vastaru. By the time the last polling party reached the reception center, I got the report. Nenu track చేస్తున్నాను 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడెప్పుడు 18 వస్తున్నాయి. మిస్టర్ సాబేరి సిట్టింగ్ హియర్ విత్ మీ. యాక్చువల్గా ఏ టైంకి ఎప్పుడు వచ్చింది అడిగితే ఆయన రాత్రి ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు. 12:02కి ఈయన మెసేజ్ పెట్టారు, లాస్ట్ పార్టీ హ్యాస్ రిపోర్టెడ్. వన్స్ ది పార్టీస్ రిపోర్ట్ అట్ ది రిసెప్షన్ సెంటర్, ఫార్మ్ 17Cs ఆర్ టాలీడ్. ఈ నంబర్ ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 250, 350, మేడ్చల్ మల్కాజ్గిరిలో 400 పైన ఉన్నాయి కదా, 500 ఉన్నాయి. ఈ టోటలింగ్ జరుగుతుంది. ఈ 2 పేజ్ ప్రొఫార్మాకి రాత్రి 1 గంటలు మా ఏఆర్ఓస్ కూర్చొని టోటల్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ వెరిఫై చేస్తారు, అవసరమైతే 17Aతో కూడా వెరిఫై చేస్తారు. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత వన్స్ దిస్ హోల్ థింగ్ ఇస్ డన్, ఓన్లీ దెన్ ద 17A, 17C EVM is taken to the strong room and sealed. When it is sealed, CCTV recording is made of the entire procedure. A senior IS officer from another state is present as an observer. All political parties are present over there. Candidates are present over there. It is sealed in front of them. After sealing, custody is handed over to Central Paramilitary Forces. ఈ ప్రాసెస్ చేయడానికి ఇంచుమించు అంటే నేను అనుకుంటున్నాను हम लोग रिपोर्ट ले रहे थे 5:30, 6 तक हुआ. नहीं वो निज़ामाबाद का एक छोड़ दीजिए, वहाँ थोड़ा सा देर हुआ था, बट मोस्ट अदर प्लेसेस कंप्लीटेड अराउंड 5:30, 6 o'clock. I was keeping whole night, all of us were awake and so were all the polling officers. So we got report, and Nizamabad, because of the BUs and tallying and all that, akkada time ekku padtundi kabatti we have taken even more time. Next day, as the additional CEO garu report chestunnaru, next day morning jarigindi. After that sealing, these reports are sent to the RO. ROs are instructed to get them verified personally as well as observer kuda chustaru. ECI guidelines prakaram ekkadaina 25% proof of verification epic or photo voter slip undakpote, ఈసారి photo voter slip was not a proof of identity. 25% దాటితే the observer has to verify and sign.
After the observer, and people are human beings, right? They will sleep for 2 hours, 3 hours. By the time we got this report, it was 1 o'clock, 2 o'clock next morning. అప్పుడు నేను ఫైనల్ ఫిగర్స్ మీకు 62.69% రిలీజ్ చేశాము. డ్యూరింగ్ దిస్ పీరియడ్ 3-4 levels of recordings, checkings have gone on. తర్వాత 17A and 17C, which is filled in front of the polling agents, and a copy is given to them, is kept with the EVMs. Din tarvata daily, if you are writing about figures and all that, you need to check your facts before you publish. So I will take questions about the procedures. Itla broad basic ga ide undi. Meer chala sari adugtunnaru figure etla maarutunnadi. 5 o'clock is an estimate. First time nenu press conference chesanu, appudu kuda cheppanu nenu next morning e meeku final figures ivvagalanu. ECI also permits us to report final figures appudu. So we have done our job according to our best of our abilities, and all laws have been followed. Second thing is, social media lo nenu చూస్తున్నాను కొన్ని EVMs గురించి fake news circulate అవుతున్నాయి. We are booking the police case against such fake news providers. ఈసారి ప్రొవిజన్ ఉంది. మేము సోషల్ మీడియా హ్యాండిల్స్తో వర్క్ చేసి వాళ్ళ మీద FIR బుక్ చేసాము. ఆల్రెడీ DEOs రిపోర్ట్ చేశారు, బుక్ అయింది. అండ్ ECI హెల్ప్ తీసుకొని మేము వాళ్ళకి ట్రేస్ అవుట్ కూడా చేస్తాము. మీరు నమ్మరు, సంథింగ్ అబౌట్ 1 party power ఇంటిలో EVM దొరికింది ఈజ్ అ మీడియా థింగ్ విచ్ హ్యాస్ గోన్ అవుట్ ఇన్ 2018 ఇన్ రాజస్థాన్. సేమ్ థింగ్ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. ఐ ఫెల్ట్ బౌండ్, అంటే కనీసం అంటే జనరల్గా ఈవెన్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో చాలాసారి ఇంటరాక్షన్ జరుగుతున్నది. జనరల్ పబ్లిక్తో ఇంత ఎక్కువ ఇంటరాక్షన్ జరగటం లేదు. ఐ వాంట్ టు కాషన్ ఎవ్రీబడి, మీరు దయచేసి మీరు అంటే వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ సోషల్ మీడియా దయచేసి క్వశ్చన్ చేయండి. ఫార్వర్డెడ్ అయితే ఐ ఈవెన్ ఐమ్ రైటింగ్ టు ద థింగ్, సచ్ ఫార్వర్డ్ షుడ్ నాట్ బి అలౌడ్. బిఫోర్ యు నో lakhs and lakhs of people are saying అందరు డౌట్, అంటే అందరికీ డౌట్ వస్తుంది. పొలిటికల్ మోటివ్స్తో ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. ఆల్ గుడ్ హార్డ్ వర్క్ పీపుల్ హ్యావ్ వర్క్డ్ డే అండ్ నైట్ 24/7. We are very proud of how the elections have been conducted in Nizamabad. 24/7 అక్కడ 3,000-4,000 persons పని చేశారు EVMs ప్రిపేర్ చేయడానికి. అండ్ జస్ట్ సమ్ ఫేక్ సర్క్యులేషన్ వలన మళ్ళీ దానికి అంటే డౌట్ క్రియేట్ చేసి యూ విల్ ట్రై టు గివ్ నెగటివ్ దిస్ థింగ్ టు ఇట్. అనదర్ సోషల్ మీడియాలో ఏం వస్తున్నది, జగ్త్యాలలో EVM షిఫ్టింగ్కి ప్రాపర్ ప్రోటోకాల్ లేదు, ఆటోలో తీసుకెళ్తున్నారు. ఈ EVMs మేము ట్రైనింగ్ పర్పసెస్ కోసం వాడాము. మీకు ఒక కాంప్రిహెన్సివ్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. మనకు 4 కేటగిరీస్ ఆఫ్ EVMs ఉంటాయి. మోస్ట్ క్రిటికల్ ఆర్ A కేటగిరీ అండ్ B కేటగిరీ. A కేటగిరీ అంటే EVM యూజ్ డ్యూరింగ్ పోలింగ్. మా CEC గారి మాటలో ఇట్ ఈస్ మోర్ ప్రెషస్ దెన్ గోల్డ్ ఇన్ ఫోర్ట్ నాక్స్. అమెరికన్ బ్యాంకులో గోల్డ్ ఉంటుంది, బంగారు ఉంటుంది, దానికంటే ఎక్కువ జాగ్రత్తగా దీనికి ప్రొటెక్ట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. A category polled EVMs, and B is also what was used during polling, కానీ it was replaced during the process. సో మధ్యలో 1%, 2% వరకు రిప్లేస్మెంట్ జరిగింది. ఆ ఈవీఎంస్కి అంటే BUs కానీ CUs కానీ VVPATస్కి మేము B కేటగిరీలో క్లాసిఫై చేస్తున్నాము. అండ్ A and B కేటగిరీ ఇమ్మీడియట్గా పొలిటికల్ పార్టీ సమక్షం అబ్జర్వర్ గారు ముందు CCTV కెమెరాలో క్యాప్చర్ చేస్తూ మొత్తం ప్రొసీజర్కి వీ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ది స్ట్రాంగ్ రూమ్స్. The control of the strong rooms is under central paramilitary forces. They will be there all the way up to counting. Second ring is provided by state police forces, and a third ring of 150 meters or 200 meters for vehicles not being allowed. లేకపోతే ఎప్పుడైనా అంటే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అవన్నీ కావచ్చు, చాలా ప్రికాషన్స్ ఉన్నాయి. సో పొలిటికల్ పార్టీస్ ఆర్ పర్మిటెడ్. నేను చాలాసారి చెప్పాను, ఈరోజు అంటే మీడియా సమక్షం కూడా అంటే నేను తెలియచేస్తున్నాను. పొలిటికల్ పార్టీస్ కెన్ పుట్ దేర్ పర్సన్స్ అప్ టు ది ఫస్ట్ రింగ్, CAPF వరకు వాళ్ళు వెళ్ళి వెరిఫై చేయవచ్చు. CCTV కెమెరా ఫుటేజ్ ఎప్పుడైనా వాళ్ళు చూడవచ్చు.
The Jagtial loading is basically shifting of machines which were used for training to the Mandal strong room, isn't it? From the Mandal strong room to the district strong room. These machines have not been used for at all, and all protocol provided for transportation in terms of armed guard, etc. was provided. Such things are being transportation because trained ante category C ki, category D ki, nenu cheptanu. ఇంకా నేను చెప్పాను ABCDs. AB గురించి క్లారిటీ ఉంటే నేను C and D కి వస్తాను. C కేటగిరీ అయితే మెషిన్స్ విచ్ హ్యావ్ బికమ్ ఫాల్టీ డ్యూరింగ్ ప్రిపరేటరీ స్టేజ్. మెషిన్స్ మాకు వస్తాయి, అప్పుడు మేము చాలా ఒక డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతున్నది, తర్వాత క్యాండిడేట్ సెట్టింగ్, తర్వాత మాక్ పోలింగ్. వన్స్ వీ ఫైండ్ దట్ దీస్ 3 stages ఆర్ క్లియర్డ్, అప్పుడు మేము ఈ మెషిన్స్ ఎలక్షన్స్లో వాడడానికి డిప్లాయ్ చేస్తాం. ఈ 3 stagesలో ఎక్కడైనా ఫెయిలియర్ అయితే దానికి మేము C కేటగిరీ కింద క్లాసిఫై చేస్తాము. ఈ C కేటగిరీ మషీన్స్ ఆర్ టు బి స్టోర్డ్ విత్ ద డిస్ట్రిక్ట్స్, విచ్ ఇస్ వాట్ ది జగ్త్యాల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాజ్ డూయింగ్. ఆయన డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్కి తీసుకెళ్ళి ఉంచుతారు అక్కడ C and D category. And C category, as and when ECI gives us instruction, మేము మళ్ళీ మ్యానుఫ్యాక్చర్కి ECIL మషీన్ అయితే ECILకి పంపిస్తాము. BEL మషీన్, ఈ జగత్యాల కేసులో ఇది M2 మషీన్స్ ఉన్నాయి. మేము నిజామాబాద్ పార్లమెంటరీ కన్స్టిట్యూన్సీలో మీకు తెలుసు M2 మషీన్సే వాడలేదు. 185 మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి అక్కడ M3 మషీన్స్ వాడాము. 12 బ్యాలెట్ యూనిట్స్ కనెక్ట్ చేసి చేసాము. అయితే దీస్ ఆర్ M2 మషీన్స్ విచ్ వర్ కెప్ట్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. C and D category కింద వస్తుంది, డిస్ట్రిక్ట్ వేర్ హౌస్కి తీసుకెళ్తున్నారు. అండ్ దాట్ ఆఫ్టర్ అకౌంటింగ్ ఇట్ విల్ బి సెంట్ టు ద స్టేట్ వేర్ హౌస్ వేర్ వీ విల్ కీప్ ది రిజర్వ్. C category విల్ బి సెంట్ టు ది మ్యానుఫ్యాక్చరర్. D category is that which was kept as reserve, ట్రైనింగ్ పర్పసెస్ కోసం లేకపోతే రిప్లేస్మెంట్ పర్పసెస్ కోసం. అవి అన్నీ మేము మళ్ళీ స్టేట్ వేర్ హౌస్లో పెడతాము. ఎక్కడైనా కంట్రీలో ఎక్కడైనా మనకు సడన్గా నిజామాబాద్లో 27 వరకు BUs అవసరం వచ్చింది, అప్పుడు ఎలక్షన్ కమిషన్ మాకు షార్ట్ నోటీసులు సప్లై చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎక్కడైనా, అంటే ఇంకా చాలా స్టేజెస్ ఉన్నాయి, ఇంకా 6 stages ఉన్నాయి, ఎక్కడైనా అవసరమైతే వీ విల్ ECI మాకు డైరెక్షన్ ఇస్తే ఇది వేరే చోట వాడవచ్చు, లేకపోతే మన స్టేట్లో ఎప్పుడైనా అవసరమైతే ఇక్కడ కూడా వాడవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్. మై రిక్వెస్ట్ ఇస్ that have a full understanding. I request personally appeal to the press and media. Ilanti stories should not be written with view to undermine faith of general public in the democratic process. Chala detailed guidelines unnai. Yes, anywhere you find first kani guidelines em unnai. Etla emti jarugutunnadi speculative news raste, naturally it will create unnecessary like doubts in the mind of the people. Sir, in spite of your repeated clarifications, people are writing stories which are based on theory. Does ECI has any proper, does it properly empowered to take stringent action against such newspapers which have been written baseless stories and speculated items? Sir? My personal view, Suraj Garu, is that I treat press and media as a partner in the exercise of democracy. But if necessary, sufficient provisions are there to take actions also. చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మన సమాజంలో దిస్ సెల్ ఫోన్ విత్ వీడియో దిస్ కెమెరా థింగ్ హెస్ బికమ్ ఎ కర్స్ అండి. ఇంతకు ముందు అంటే పోలింగ్ బూత్ లోపల ఈసారి కూడా ఒక మీడియాలో వైరల్ అయింది, సంబడీ టేకింగ్. తర్వాత మేము ఎంక్వైరీ చేసాము, అది ఫాల్స్గా వచ్చింది. యాక్చువల్గా సింబల్సే వేరే ఉన్నాయి దాంట్లో ఈవీఎం చూస్తే. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దీని మీద నేను ఇమ్మీడియట్గా, నాకు బహుశా మీ ముందే మాకు వస్తుంది అంటే సోషల్ మీడియాలో. సో చాలామంది అంటే నాకు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తారు, లేకపోతే వెల్ విషెస్ ఫార్వర్డ్ చేస్తారు, ఇట్లా జరుగుతుంది మీరు చూడండి సార్కి, మన సబేరి సార్కి కూడా అందరికీ ఎట్లా తెలుస్తున్నది. ఇమీడియట్గా ఈ కేసులో మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టర్ గారికి నేను అడిగాను ఎట్లా జరిగింది. ఆయన అన్నారు, దిస్ ఈజ్ డ్యూరింగ్ ది సీలింగ్ ప్రాసెస్, పొలిటికల్ పార్టీస్ అక్కడ ఉంటారు, ఎట్లా పెడుతున్నాము లోపల వెళ్ళి చూస్తారు. దిస్ పర్సన్ without permission has taken a photo in his video camera and in his phone camera, and we have booked an FIR on him.
And the entire process is being video recorded. All other parties are present. The external observer is present, the RO is present, or the ARO is present. So one gentleman like this does not vitiate the process. Meeru chudandi aa photo ki. That man is standing there, he is taking a photo. He can't do anything. Even then we have booked the case on him and we will see to it that logical conclusion ki తీసుకెళ్తాము. One by one, sir. ఒక పేపర్లో వచ్చింది స్ట్రాంగ్ రూమ్ లో ట్యాంపరింగ్ జరిగింది అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. అదే చెప్తున్నాను, దయచేసి జేకబ్ గారు, వెంకటేశం గారు, ఆ పేపర్ న్యూస్ పేపర్కి మనము అంటే ఐ థింక్ సచ్ థింగ్స్ విదౌట్ వెరిఫికేషన్ జరిగితే దిస్ ఈజ్ అ ఫిట్ కేస్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ఎ నోటీస్. The person who had taken that photograph, he has already been arrested and he is under judicial custody. This is as per the report of the district election officer Malkajgiri. సో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడే 24 గంటల లోపు ముందే అంటే నైట్ పోలింగ్ మొదలైనాక వెంటనే పర్సెంటేజ్ వచ్చేది, 24 గంటల తర్వాత పర్సెంటేజ్ రావడం ఏం చెప్తున్నారు అంటే బ్యాలెట్ పేపర్ ఇట్లా మాట్లాడిన వాళ్ళు బ్యాలెట్ పేపర్లో రిజల్ట్ ఎప్పుడు వచ్చింది మర్చిపోయారు. నేను రిటర్నింగ్ ఆఫీసర్గా చేశాను, చాలా బాగా ఆ ప్రొసీజర్ అంతా పెద్ద డ్రమ్ పెట్టి ఎట్లా మిక్సింగ్ అవి అన్నీ చేసాము, నాకు బాగా గుర్తుంది. సబ్ కలెక్టర్గా ఉన్నాను ఫస్ట్ ఎలక్షన్లో. కమ్ ఆన్ అంటే ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ బటన్ కొడితే మీరు చూడండి దయచేసి, ఇక్కడ బటన్ కొడితే 10 నిమిషంలో ఒక రౌండ్ వస్తున్నది ఫుల్గా. 185 మంది క్యాండిడేట్స్ ఉన్నప్పుడు కూడా అంటే ఇట్ విల్ టేక్ అబౌట్ 59 మినిట్స్. क्या उसका वो जो टाइम एंड स्टडी कराए थे कार्ड डिकाउंटिंग की. will take up. Sir, even for the ballot paper also, the scrutiny will be taken up next day only. The actual percentage of poll will come in the third comprehensive report, which is to be done next day, 7 AM it will start. So procedure is result declaration on the same day of poll, but delay is not the problem here. 1 minute, I want to take this question. కొంచెం మీరు అందరికి చూడండి, మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, అడుగుతారు, అడగండి కూడా. ఇట్ ఈస్ ఆఫరింగ్ మీ ఎ పాయింట్ టు ఎక్స్ప్లెయిన్ కి ఎట్లా ప్రాసెస్ ఉంది. ఇక్కడ మన దగ్గర ఈవీఎం ఉంది. 22 నుండి మేము 82 నుండి మేము ఈవీఎంలు వాడుతున్నాము. 30-40 సారి హైకోర్ట్స్లో, సుప్రీంకోర్టులో దీనికి ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు వరకు నో జ్యుడిషియరీ హ్యాస్ ఎవర్. జ్యుడిషియరీ వీ హ్యావ్ టు హ్యావ్ కంప్లీట్ ఫేత్ అండ్ కంప్లీట్ అబైడెన్స్ ఇన్ దర్ ఇన్స్ట్రక్షన్. ఇన్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ నవంబర్లో చెప్పారు ఈవీఎంస్ ఆర్ హియర్ టు స్టే. ఒకటి. రెండవది, ఈవీఎంలో ఫస్ట్ థింగ్ దట్ ఈస్ డన్ ఇస్ చెకింగ్ ది టోటల్ కౌంట్. మీరు బ్రిటన్ కొడతారు, ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఓట్ కాస్ట్ వస్తుంది. ఈచ్ పోలింగ్ ఏజెంట్కి నేను ఇప్పుడే చెప్పాను, ఫామ్ 17C కాపీ ఇస్తాం. పోలింగ్ క్లోజ్ అయిన రోజే వాళ్ళ చేతిలో ఉంటుంది, పార్టీయే చేతిలో, క్యాండిడేటే చేతిలో ఉంటుంది. దాంట్లో నంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఓటెడ్. ద ఫస్ట్ థింగ్ దట్ వీ టాలీ ఈస్ దాట్. పోయినసారి కొంతమంది క్లోజర్ బటన్ కొట్టలేదు, ప్రాబ్లం వచ్చింది. 17C టాలీ కాదు, బికాజ్ ఇట్ వాజ్ నాట్ షోయింగ్ రిజల్ట్. కౌంటింగ్ బటన్ ప్రెస్ చేస్తే ఇట్ వాజ్ నాట్ షోయింగ్ రిజల్ట్ బికాజ్ ఇట్ వాజ్ నాట్ క్లోజ్డ్. It thought more voting can take place. We took 17C, we took VVPAT slips, we verified both the numbers were exactly the same. Then we pressed the closure button, then we checked in EVM what is the closure button number. It was exactly the same. Tarvata report ayi. We have chala controls unnayandi. ఇవి అన్ని క్యాండిడేట్ పోలింగ్ ఏజెంటు, క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెంట్, సారీ ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్స్, తర్వాత వారి ఏజెంట్ అండ్ క్యాండిడేట్ కెన్ గో అప్ టు ఆర్ఓ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఛాలెంజ్. ఇక్కడ కూడా నేను మీకు అంటే తెలియచేస్తున్నాను, ఈవీఎంస్కి మేము అంటే రౌండ్ బిల్లో ఎంత టైం పడుతుంది, దానికంటే సింపుల్గా 1/4, 1/5 బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. అది కౌంట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇంటర్ప్రిటేషన్స్లో అంటే రకరకాల ఛాలెంజెస్ వస్తున్నాయి. దెన్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ. లాస్ట్ ఇయర్ మన డిసెంబర్ ఎన్నికలలో వన్ నాలెడ్జబుల్ జర్నలిస్ట్ wrote that
ది నంబర్స్ యూ హ్యావ్ రిపోర్టెడ్, మొన్న మీరు చాలా ప్రెస్ చేశారు, నేను కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా కౌంట్ ఇచ్చాము మీరందరికీ. Actually, that figure need not be shared. It is shared with the candidates. It is not for public consumption. కానీ transparency కావాలి, మీరు అందరూ అడిగారు కాబట్టి ఇచ్చాము. ఏమై ప్లీజ్ do not write as the final vote. I want to explain to you, tally ఎట్లా చేస్తాము. ఫస్ట్ ఈవీఎం ఓట్స్ మైనస్ నోటా. నోటాలో ఎన్ని పడినాయి? సో ఒక ఈవీఎంలో 1000 ఓట్లు అయితే 10 నోటా అయితే 990 అయింది అక్కడ. తర్వాత మేము పోస్టల్ బ్యాలెట్స్ తీసుకుంటాము అనుకోండి, అక్కడ 5000 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అచ్చా 100 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. 100 పోస్టల్ బ్యాలెట్లో ముందు ఆర్ఓ గారు డిసైడ్ చేస్తారు. యూ కరెక్ట్ మీ సార్ ఇఫ్ యూ ఎనీవేర్ మేకింగ్ మిస్టేక్ బికాస్ యూ హ్యావ్ కౌంటింగ్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్. ఆ 100 ఓట్లో ఎన్ని ఇన్వాలిడ్ పోస్టల్ బ్యాలెట్స్ అయి మొత్తం సెపరేట్ చేస్తారు అనుకోండి, 10 అట్లా అయినాయి. సో ఇట్ బికమ్స్ 100 minus 10. తర్వాత 90లో నోటా ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 10 అనుకోండి, 80. సో 990 + 80 1070 ఓట్స్. మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా వీ రైట్ ఆల్ దిస్ అండ్ వీ పుట్ ఇట్ in front of the commission and also to all public this thing after the process. Anywhere any deviation, it will be election petition, the election can be cancelled. So ఈ ప్రొసీజర్, సో దయచేసి మీరు 1000 ఓట్లు రిపోర్ట్ చేశారు ఈవీఎంలో, కానీ ఇక్కడ టోటల్ టాలీ చూస్తే 170 వస్తున్నది, ఎట్లా వచ్చింది? ప్లీజ్ అండర్స్టాండ్, వీ సబ్ట్రాక్ట్ ది నోటా ఓట్, వీ యాడ్ ది పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఇన్వాలిడ్ పోస్టల్ బ్యాలెట్స్ తీస్తాము. అన్నీ అక్కడ కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్ ఉంటారు, ఆర్ఓ గారు స్వయంగా చేస్తారు. ఇస్ ఇట్ నాట్? ఆర్ఓ టేబుల్ పే అవుతాయి. దిస్ ఇస్ డన్ ఆన్ ది ఆర్ఓ టేబుల్. సో ఇట్లా జరుగుతున్నది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. వాట్ మై హంబల్ రిక్వెస్ట్ ఇస్ దట్ ది ఆఫీస్ హ్యాస్ లాట్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్. ఎక్కడైనా డౌట్ అయితే ఐ ట్రై అండ్ రిప్లై. చెప్పండి, రాత్రి 11, 12 వరకు కూడా కాల్స్ తీసుకుంటాము, క్లారిఫికేషన్ ఇస్తున్నామా, ఇస్తామని ఇవ్వడం లేదు. ఇస్తున్నాం, అప్పుడు మాట్లాడడానికి ఏమి ఇబ్బంది ఉంది? మాట్లాడండి, ఐ విల్ క్లారిఫై దిస్, రైట్ ది వర్జన్. యూ హ్యావ్ అ డౌట్, అట్లీస్ట్ ఆస్క్, గివ్ అస్ అ ఛాన్స్. ఈ విధంగా మీరు అంటే జస్ట్ కాస్టింగ్ స్టోన్స్, దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. మీరు అన్నట్లుగా వీ విల్ నాట్ హెజిటేట్ టు టేక్ యాక్షన్. आपके कहने का मतलब 5 बजे तक की आप पहला फिगर देती हैं, बाद में 1 घंटे के बाद 14% बढ़ना। साहब पूरे दिन में अगर वो अपने ही खुद 5 बजे का एस्टिमेट अगर 40% के आसपास बता रहे हैं और 6 बजे जब शाम ठंडा हो गया है तो उसमें 5-7% बढ़ गया, तो हम क्या कर सकते हैं? उसका रिकॉर्ड वहाँ पोलिंग एजेंट भी रहता है, उससे वहाँ पे उनका सब लोग साइन भी करता है. उनको 17 CM दे रहे हैं, उनके पोलिंग एजेंट्स वहाँ बैठे रहते हैं. आप सोचते हैं कि अगर इस तरह के कहीं जाती होगी तो वो लोग जवाब नहीं देंगे? वो लोग वहाँ चैलेंज नहीं करेंगे? वो वीडियो रिकॉर्डिंग होती है वहाँ पे अंदर के प्रोसीजर की, कब तक वोटिंग हो रहा है. कभी भी कोर्ट में चैलेंज किया जा सकता है. 4-5% बढ़ गया, पिछले बार पूरे स्टेट में एवरेज 6% बढ़ गया था. हम क्या कर सकते हैं? ये रिपोर्ट आया हुआ, आरओ साइन करके मुझे रिपोर्ट देता है, मैं टोटल करके आप लोग पूछते रहते हैं. 5:05 से होता है कितना आया, 5 बजे का परसेंट कितना बचा है, कितने लोग तो अंदर आकर के देखते हैं खुद. आखिरी घंटे में 1 लाख से ज्यादा वोट डाला जा सकता है क्या? भाई कितने पोलिंग स्टेशन हैं? 7 पार्लियामेंट्री कॉन्स्टिट्यूएंसीज हैं, 7 असेंबली कॉन्स्टिट्यूएंसीज है, एक में 300 है, 2000-3000 हमारे पास हैं. नहीं मीडिया वाला वो आप ही को देख के मैं बता, नहीं आप पे भी कैमरा आना चाहिए. ऐसे सवाल आप पूछ रहे हैं, आप पे भी आना चाहिए. हाँ बिल्कुल, आवाम को ही बता रहे हैं. नहीं आप रुकिए, मिस्टर रजत पे आने के पहले उनको जवाब देने दीजिए. वो जो है अगर 2000-3000 पोलिंग स्टेशंस में हर जगह 50-100 लोग भी हैं तो हो जाता है ना. क्या कर सकते हैं जैसा है. और फिगर्स तो जो हमको रिपोर्ट किया जा रहा है वही किया जा रहा है ना. There is not going to be this kind of thing, I am sorry to say, is often planted with political motivation. There is no this thing. Elections have been conducted fairly, results have come, public speaks its voice. Government after government since 1950, the governments have changed. The elections have been conducted fairly.
But if you have like certain, first of all, the press and media may have like, I mean, there is a tendency to portray negative news and all that. I'm sorry to say, some people like display that tendency. I am not here to counter. But what is a factual situation? What has been done? Enduku delay jarigindi cheppadaniki unnanu. Write about it. We find you are crossing the lines, we will take our own recourse and all that. But we are not here to fight with you, sir. I think press and media is our friend. ये बात तो आवाम तक ले जाने के लिए हम आए हैं यहाँ पे साहब. जी पूछिए. एक मिनट. आपने जगतियाल की बात की कि ऑटो में ईवी मशीन से ऐसे ट्रायल 8:45 को निजामाबाद में बूथ नंबर 17 के सामने वंशी इंटरनेशनल में एक गवर्नमेंट व्हीकल में होटल के अंदर 6 ईवी मशीन थी. आप बोलिए जब आप वो ट्रायल था तो ये क्या था? जवाब दीजिएगा इस पर. जब 1 घंटे में 1 लाख से ज्यादा वोट पड़ सकते हैं पार्लियामेंट. पहले बात तो आपको मैं बताऊं, 250 लोग जो ईवीएम जिसमें कि हम जो कि ये ट्रांसपोर्ट किया जा रहा है, ये डी कैटेगरी के ट्रेनिंग किए हुए थे, इसमें वोटिंग हुआ ही नहीं है. जो पोल्ड ईवीएम्स होते हैं, जो ए एंड बी कैटेगरी, नॉट ओनली जो पोल्ड होते हैं बल्कि जो बी कैटेगरी के होते हैं, जो कि मतलब इलेक्शन के दौरान रिप्लेस कर दिए जाते हैं. कभी कभी किसी में कमी आ जाती है, कुछ कनेक्शन शॉर्ट हो जाता है, कहीं प्रेस करने पे ठीक रिजल्ट नहीं आता है, तो उसको देख करके रिप्लेस किया था. उसको भी हम रखते हैं क्योंकि काउंटिंग है. नहीं सुनिए, कहीं होटल की बात नहीं. क्या हुआ है बताइए एग्जैक्टली. मैं आपको वीडियो मैं भी देख रहा हूँ और हमारे पास डीओ का रिपोर्ट भी आया See, है. whatever, yesterday in social media it has been commented, it is from the state of Rajasthan, not from our state. वो जगतियाल वाली बात कर रहे हैं, ट्रांसपोर्टिंग इन जो हम लोग They are, इंडोर स्टेडियम बोल रहे हैं. he is talking about Nizamabad, sir. असेंबली कॉन्स्टिट्यूंसी में जगतियाल में तो मिला, निजामुद्दीन असेंबली कॉन्स्टिट्यूंसी में कार में 7 आपके होटल में मिले. जब हमने गवर्न किया तो उसने बाद में बात की. No, has it been brought to the notice of the local, Yes, I spoke to Aro also. then if it is brought to the notice of the RO, RO will give it, because we have not received any report to this effect. No. We have not. You are telling us, I'll take a report from the RO. But again, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. The most important thing here is A category in which the votes are captured, and B category which was used for voting but could not see to the end of the process. అది కూడా కావాలి, because part of the voting దాంట్లో ఉంటుంది వెరిఫికేషన్ కి. స్లిప్స్, వీవీప్యాట్ స్లిప్ రాబోయే రోజులో టాలీ చేయడం, కౌంటింగ్ రోజు టాలీ చేయడానికి ఈ కౌంట్ ఆ కౌంట్ కలిపి వస్తుంది వీవీప్యాట్ స్లిప్లు. These are transported under full armed guard in the presence of political parties and candidates and sealed in the strong rooms in the morning of next day, 12th. P+1 early morning, that is sealed. And it is not a job that can be done 1 minute early. It's continuously done under surveillance. These are the ones which are counted. No other EVMs, no other ballot units which you are seeing, first of all, they will not be found anywhere. అన్నిటికీ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సి కేటగిరీ అయితే మేము ఫ్యాక్టరీస్కి పంపిస్తాము, బట్ దెర్ ఇస్ జీరో ఓట్ ఇన్ దట్. అండ్ డి కేటగిరీ అయితే స్టేట్ వేర్ హౌస్లో పెడతాము. దట్ ఐఎమ్ టెలింగ్ एवरीबॉडी राइट नाउ, दैट इज द प्रोसीजर. द वन दैट आई हैव सीन सोशल मीडिया पे जो हमारे पास चल रहा है वो है, उसका कलेक्टर ने रिपोर्ट दिया है वहाँ के डीओ ने कि वो जो है ट्रेनिंग के थे, वो अपने डिस्ट्रिक्ट हेडक्वार्टर्स में ले जाके स्टोर कर रहे थे एज पर ईसीआई गाइडलाइंस. I am not targeting media or political parties. I am always saying time and again that media and press is basically our vehicle for మాట పబ్లిక్ కి అందరికి తీసుకెళ్ళడానికి. it is the only message I have. So I am not targeting. But what I am saying is that if somebody in hurry goes and writes something without verifying, then there are rules, no? If there is a defamation thing, if there is anything, then there are rules, kada. లే, ఇది నా నోటీస్కి రాలేదు. తర్వాత కోర్టుకి తీసుకెళ్ళారు కదా, కోర్ట్ డైరెక్టివ్స్ మేము ఫాలో చేస్తాము.
నాకు తెలిసిన వరకు అంటే 50లో ఈ ఎన్నికల సంఘం ఫామ్ అయింది. అప్పుడు నుండి కోర్ట్ వాట్ ఎవర్ దే సే వీ హ్యావ్ అ వెరీ హార్మోనియస్, వీ లిసన్ టు ద ఆనరబుల్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. ఏం రూల్స్ ఉన్నాయి ఫాలో చేస్తాం, దెర్ ఇస్ నో క్వశ్చన్. మీరు ఇక్కడ నా పాయింట్ ఏమండి చూడండి, ఇఫ్ సచ్ న్యూస్ ఇస్ రిటర్న్ పెద్ద స్కాండల్ జరిగింది, పెద్ద స్కాండల్, లెట్ ది మ్యాటర్ సబ్ జుడిస్ ఉంది, మీరు రాయకూడదు, నేను కామెంట్ చేయకూడదు. కోర్ట్ డైరెక్టివ్ వస్తే మేము విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము. సివర్ ఎండ్ ఆఫ్ ది మ్యాటర్. మీరు చెప్తే నేను చేస్తాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేలే 24/7 రికార్డింగ్ కూడా జరుగుతున్నది. లుక్ హియర్, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు టాక్ అబౌట్ యాక్షన్ అండ్ ఆల్ దాట్. మై ఓన్లీ థింగ్ ఇస్ that if you are crossing the lines and laws laid down, then there are recourse, and certainly we will take it if we feel that you are not allowing us to do a good job with the due as per rules. Is there any alternative? One sir, you have asked 3-4 questions. You are done. అందరూ చూడండి నా ముందు. No. Why? You think that there are no allegations against the election commission? You think there are no allegations against my predecessor? Kindly go and visit the footage of the things. There are very little allegations. All the people who know me, I am dealing every day with political parties. I have good relations with them. నాకు రిపోర్ట్ లేదు అప్పుడు చెప్పాను. నాకు రిపోర్ట్ లేదు చెప్పాను. I have reports. I don't have polling station wise report అప్పుడు. నేను 1 o'clock 3 o'clock ఫాలో చేశాను. కొన్ని చోట స్టార్ట్ కాలేదు. అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్స్ వెళ్ళి లోకల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 5 o'clock 7 o'clock నేను చెప్పాను అప్పుడు. అంటే నాకు రిపోర్ట్ లేదు నేను చెప్పాను. రాజీవ్, I would like to ask the question back to you. You are a senior journalist. Why is this speculation coming along? Kindly tell me. All of you are senior journalists. Ask for yourself. Ask for yourself. In 1 hour, 1 lakh vote, how can it possible? My question is, See, this is the report. A 5 o'clock estimate could have been under-reported. End of the matter. 101 like examples can be given. Why it is? But the moot point is that whatever is the final voting percentage and the numbers with which we have closed, each political party has been given a copy of that 17C. Why don't they total it up? Why didn't they object when the pollings were being closed? వెబ్ క్యామ్స్ లో నంబర్ రావటం లేదు. వెబ్ క్యామ్స్ లో నంబర్ రావటం లేదు. అనుమానాలు అంటే అందరికీ అనుమానాలు. ఏం పెరగలేదు. 60.57 62.69 అయింది. ఇది ఎంత పెద్ద పెరగలేదు. సమ్ ప్లేస్ సికింద్రాబాద్ 7% పెరిగింది. ఆరో గారు ఉన్నారు. ఇప్పుడే వచ్చే ముందు నేను అడిగాను. He has given an underestimation at 5 o'clock. మీడియా రాసింది ఎవరు మీడియా వాడు సొంతంగా రాయరు సార్. మీ దానకిషోర్ గారు ఇచ్చింది 39.5 అని ఫస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ డే 45 పెంచాడు. ఆటోమేటిక్ అనుమానాలు వస్తాయి. రెండు రిపోర్ట్ చేశారు మీడియా. ఈ అనుమానాలు గురించి రాసే ముందు ఒకసారి డిఓతో డిస్కషన్ జరిగిందా? సిఓకి అడిగారా మీరు? ఈజ్ దాట్ రెస్పాన్సిబుల్ జర్నలిజం? మీకు అనుమానం వచ్చింది, మార్నింగ్ లేసారు మీరు, మీకు ఒక అనుమానం వచ్చింది, దానిగా కొట్టేశారు. అడగండి. వాట్ ఐఎమ్ సెయింగ్, రైట్ దట్ అండ్ సే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్, పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ వర్జన్ ఆఫ్ ది కన్సర్న్డ్ ఆఫీసర్ అంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. దానకిషోర్ గారు ఎందుకు చెప్తారు? మాణిక్ రాజ్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు హైదరాబాద్కి. ఆయన వర్జన్ తీసుకోండి. వెన్ కాంటాక్టెడ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఇవి అన్ని చెప్పారు. Any other questions? పార్లమెంట్ నియోజకవర్గంలో 10% పెరిగిందన్నప్పుడు మిగతా వాటిలో పెరగనప్పుడు ఆ పోల్ ఎక్కడ అక్కడ ఎందుకు పెరిగిందని దాని మీద మీరు ఎందుకు మీరు క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వండి.
అక్కడ 17 సీలు ఉన్నాయి సంతకంతో పాటు మీ పోలింగ్, వాళ్ళు అప్పుడు ఎందుకు అడగలేదు? అట్లా అంటారేం సార్ నేను, అంటే ఇప్పుడు జరిగింది కదా 76తో పాటు ఓటర్స్ కొంతమంది వచ్చారు, వెబ్ క్యామ్స్ సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కదా సార్. మీకు ఒకసారి చూపిస్తాను వెబ్ క్యామ్స్. Not by genuine question, sir. Though it is by third or fourth question, by genuine question. Sir, is it possible to demonstrate any recording done by election commission in polling booths, sir? Yes, 1 minute. See, To clarify all 1 second. as per all. My experience is that normal ga there will be no idea about it. Once you see the video recording, then 5 more questions will come. There will be no end. There is work also to be done. What we do as a model practice, nenu anukuntunnanu, raboye రోజులో it will be taken as other places also, I am sure. పోయినసారి చాలా అప్రిహెన్షన్స్, రీపోలింగ్ ఇంతకు ముందు చాలా జరిగింది, వైలెన్స్ ఇన్సిడెంట్ చాలా జరిగింది, కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో 100% వీడియో రికార్డింగ్ పెట్టాం. లాస్ట్ టైం రీపోలింగ్ ఎందుకు జరగలేదు, మెనీ పీపుల్ హ్యాడ్ డౌట్స్. ఆర్ఓ గారు అబ్జర్వర్ ముందు అది ప్లే చేశారు. రీపోలింగ్కి అబ్జర్వర్ డిసిషన్ ఉంటుంది. పొలిటికల్ పార్టీకి చెప్తే అంటే రాజకీయంగా అంటే ఎక్కడో వాళ్ళు ఓడిపోతారు, దే విల్ కాల్ ఫర్ రీఎలక్షన్ ఓవర్ దే, గెలుస్తారు, అప్పుడు దే విల్ సే నో ఎవ్రీథింగ్ ఇస్ రైట్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ బై ది ప్లేయర్స్. డూ యూ ఆస్క్ ది క్రికెట్ ప్లేయర్ బౌలర్కి అవుట్ అయ్యింది కాదా, లైక్ యూ ఆస్క్ ది అంపైర్ కదా, అంపైర్ ఇస్ ది అబ్జర్వర్. ఆ ఫుటేజ్ చూస్తారు. రీపోలింగ్కి 3 కేటగిరీస్ ఉన్నాయి: విషియేషన్ ఆఫ్ పోలింగ్ ప్రాసెస్, అన్డ్యూ స్టాపేజ్ అండ్ బూత్ క్యాప్చరింగ్. దీని మీద అబ్జర్వర్స్ అన్ని రకంగా పరిశీలించి 0 రిపోర్ట్ ఇచ్చారు. ది పోలింగ్ పర్సెంటేజెస్ వాట్ యు ఆర్ ఆస్కింగ్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ టు ఆస్క్ ది ఆర్ఓ అబౌట్ ఇట్. ఆర్ఓ ఒక క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ ఉన్నారు. హీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్లీ అండర్ మై కంట్రోల్. ఐ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది మెటీరియల్ దట్ ఈ స్టోర్స్. అడగండి. But the point is that 17C is given to all polling stations, polling agents. వాళ్ళు ఆ రోజు ప్రొడ్యూస్ చేస్తారు. ఈవీఎంస్లో ఒక నంబర్కి తేడా అయితే we will challenge the process. Observer himself will stop the process. Miscalculation figures are dependent on RO. RO is the person. RO is the custodian of the polling material. RO advaryamlo it has happened, the elections have happened, but I am not passing the thing. Like you asked, why was it that you reported 39 and why did it go to 46? He may have underreported. His estimation may have been wrong. He is dependent on, suppose you have 300 polling stations in one assembly constituency. See, I think one of the things is, I'm sorry to say, but many journalists do not understand the complexity and the pressure under which the data is being collected. You may have seen, but you have never reported. You have not come to the control room. You will keep repeating, right? That I cannot answer that. ఎన్నికల కంటే ముందుగా అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు ఈవీఎం ట్యాంపరింగ్ కావట్లేదు అనేక వాళ్ళకు ఎడ్యుకేట్ చేశారు. ఆఫ్టర్ ఇటువంటి కాకుండా ఉండడానికి ఏమన్నా చేస్తే బాగుంటుందా, లేకపోతే అటువంటి బాగుంటుందా? ఇప్పుడు అందరూ ఈవీఎం ట్యాంపరింగ్ లేకుండాకి ఇప్పుడు నేను ఏమేం సెక్యూరిటీ ప్రొసీజర్స్ తీసుకుంటున్నాము, తర్వాత వైరల్ మీడియా ఫేక్ న్యూస్ ఎట్లా నడుస్తుంది. రాజస్థాన్కి ఒక సైకిల్ తీసుకొని చెప్తున్నారు ఇది నిజామాబాద్లో జరుగుతున్నది. అయిపోలేదు సార్. ఎన్నికల ప్రిపరేటరీ దాంట్లో మీరు వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేశారు. ఆఫ్టర్ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి చాలా సమస్యలు కానీ అనుమానాలను నివృత్తి చేయడానికి మీరు ఏమన్నా మళ్ళీ ఏమన్నా చేస్తారా? చూడండి, పొలిటికల్ పార్టీ నా దగ్గర వచ్చి ఫోన్లో కానీ రూమ్లో వచ్చి మాట్లాడుతున్నారు. ఆఫీషియల్ డెలిగేషన్స్ వస్తున్నాయి. నిన్న బీజేపీ డెలిగేషన్ వచ్చింది నిజామాబాద్ నుండి, అంతకుముందు కాంగ్రెస్ సైడ్ నుండి వచ్చారు. నేను సాధ్యమున్న వరకు మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రొసీజర్స్ అదేవిధంగా వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. లేలే ఆల్ పార్టీ మీటింగ్ ఇప్పుడు పెట్టడానికి ప్రొవిజన్ లేదు. ఎన్నికల అయిపోయింది, ఎన్ని క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేస్తాము లేదండి. స్పెక్యులేషన్స్కి ఫ్యాక్చువల్ బేసిస్ ఉంటే మేము చర్య తీసుకుంటాము. మీరు పొలిటికల్ బేసిస్లో న్యూస్ పెడితే ఎంతవరకు ఆన్సర్ చేస్తాము? ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వీఆర్ డూయింగ్ అవర్ వర్క్. వీఆర్ అండర్ ద స్క్రూటనీ ఆఫ్ ద జ్యుడిషియరీ. లీగల్ ప్రాసెస్ ఫాలో చేస్తాము. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీబడి. అరే పబ్లిక్ కోసం అంటే జనాభా మీ ఫేక్ న్యూస్ వలన ఇవి అన్ని రాంగ్ ఇంప్రెషన్స్ సిటిజన్స్కి వెళ్ళకూడదు, కాబట్టి ఇంతవరకు వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఇట్ ఈస్ నాట్ మై జాబ్ టు ఎవ్రీ మోటివేటెడ్ న్యూస్కి నేను రిప్లై చేయలేను. మోటివేటెడ్ న్యూస్కి మీరు ఏం రిప్లేస్ చేస్తారు? సో పొలిటికల్ పార్టీస్కి 1-on-1 డిస్కషన్ చాలా జరుగుతున్నది. ఓకే, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ డిస్కషన్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. రెస్పాన్సిబిలిటీ తర్వాత తీసుకోవచ్చు అని కూడా ఎనీథింగ్ టు యాడ్ బుద్ధ? సార్
जिम्मेदार है థ్యాంక్ యూ ఒక ఈవీఎంలో ఒక విలేజ్ చేస్తే ఏ పార్టీ కానీ క్లియర్ తెలుస్తుంది ఈవీఎం అది సమాధానం చిన్న చెప్పారు మీరు కావునా కదా సార్ చాలా